హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకోవాలి 4 స్పూన్లు. ఆయిల్ వేడైనాక జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, ఏడుశనగ గుండ్లు. మేము ఎక్కువ తినం ఏడుశనగ గుండ్లు, అందుకే కొంచెం వేసిన. తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పోపు గింజలు మాడిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకోవాలి. పోపు గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఏగినాయి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో, ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పులు పోసుకోవాలన్నమాట. నేను 1 గ్లాసు రవ్వ తీసుకున్నా, అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎసురు పోసుకోవాలి. ఇప్పుడు బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ వేయించుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు నెయ్యి వేసినాను. కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రవ్వ వేగిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎసురు తెల్లిపోయినాయి. రుచికి సరిపడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కొంచెం తగ్గించుకొని రవ్వ పోసి ఇందులో కలుపుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టుద్ది, కానీ వేయించడం కదా ఉండలు కట్టే అవకాశం ఉండదు. కానీ కొంచెమే వేసుకోవాలి. ఎసురు బాగా తెల్లితే బాగా అలా ఉడుకుతుంటుంది అన్నమాట. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి అన్నమాట. గ్లాసుకు 3 గ్లాసులు వాటరు. ఇంకా నేను కొంచెం ఎక్కువే వేసా, కొంచెం 4 స్పూన్లు వాటరు. దేనికంటే బొంబాయి రవ్వకి ఎక్కువే పడతాయి వాటరు. బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. కొంచెం జావగా ఉండగానే స్టవ్ ఆపేసుకోవాలి. ఎందుకంటే వాటర్ పీలుస్తుంది అన్నమాట. మళ్ళీ గట్టిగా అయిపోద్ది. ఇలా ఉంటేనే మనకు తినడానికి బాగుంటుంది అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్మానే కదా అని తీసి పారేయొద్దు. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.